రెండు తెలుగు రాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలండి. తెలంగాణలో జరుగుతున్నటువంటి హైడ్రా మీద ప్రజల్లో ఒక రకమైనటువంటి భయాందోళన బాగా ఉన్నాయి. అయితే దీనివల్ల మనకి మేలు అనేది ఎక్కువ ఉంది. కాబట్టి కొన్ని పరిస్థితుల వల్ల జనాలకు తెలియక అవేర్నెస్ లేక హైడ్రా వల్ల కట్టుకుని ఇల్లు ఇవన్నీ ఇబ్బంది పడుతున్నాం అని చెప్పి అనుకుంటున్నారు. కానీ ఎక్కడైతే ఉన్న దానివల్ల ఏంటంటే చెరువులు, కుంటలు, ఎఫ్టీలు ఇవన్నీ కూడా అవేర్నెస్ వచ్చింది. ఇంతకాలం పూర్వకాలం గత 30 సంవత్సరాల క్రితం 20 సంవత్సరాల క్రితం అంతా కూడా ఇలాంటి ప్రజలు తెలియక వాళ్ళు కొనుక్కున్నారు. ఆ రోజులు చెప్పేవాళ్ళు లేక ఇంత అవేర్నెస్ లేక ఉంది. సో ఈరోజు ఏంటంటే ఇక్కడి నుంచి కానీ తీసుకున్న వాళ్ళకి కొనుక్కోవాలన్నా ఎక్కడ చెరువులు ఉన్నాయా, కుంటలు ఉన్నాయా, ఎఫ్టీలు ఉందా, బంజరు భూములు ఉన్నాయా, ఇలాంటి భూములు ఉన్నాయని తెలుసుకున్న తర్వాత అవేర్నెస్ వచ్చింది. కాబట్టి ఆ అవేర్నెస్ తోటి ఇక రాబోయే కొనుక్కునే వాళ్ళు అంతా కూడా తీసుకున్నట్టు